తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కు వచ్చి పడిందా? మొన్నటి వరకు యువగళం పాదయాత్ర పేరుతో జనాల్లో తిరిగారు నారా లోకేష్ గారు. ఇప్పుడు శంఖారావం పేరుతో తిరుగుతున్నారు. అయితే ఇక్కడ కామన్గా తమ్ముళ్ళకి వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇంకా వాళ్ళకి ఎక్కడ సీట్లనే అఫీషియల్గా కేటాయించలేదు. కొన్ని చోట్ల చెప్పినా కొన్ని చోట్ల మాత్రం ఇంకా క్లారిటీ లేదు. వాళ్ళకి వస్తుందో లేదంటే జనసేన అభ్యర్థి అక్కడ పెడతారో, రేపొద్దున బీజేపీ అభ్యర్థి వస్తాడో తెలియదు. కానీ నారా లోకేష్ గారు వస్తున్నారంటే కొన్ని చోట్ల లక్షల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి ఫ్లెక్సీలు కానివ్వండి, లేదంటే అక్కడ సభలకు ఏర్పాట్లు కానివ్వండి, జనాల్ని తరలించడం కానివ్వండి. తమ్ముళ్ళు ఇప్పుడు అదే లబోదిబోం అంటున్నారంట. ముందుగా మొన్నటి వరకు మేము యువగళానికే ఖర్చు చేసాం, ఇప్పుడు మళ్ళీ శంఖారావానికి ఖర్చు చేయమంటున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి మాకు ఇదని? ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారబోతుందా? లేదు అంటే ముందుగానే వాళ్ళకి అభ్యర్థులుగా వాళ్ళని ప్రకటించేసే జనాల్లోకి వెళ్తున్నారా? నారా లోకేష్ గారు ఏం చేసినా రాంగ్ టైంలో రైట్ స్టెప్ అనాలా, లేదంటే రైట్ స్టెప్ అనేది రాంగ్ టైంలో వేస్తున్నారు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇది అంతర్గతంగా ఎప్పటి నుంచో, అప్పుడు కూడా యువగళం టైంలో కూడా ఇదే చర్చ వచ్చింది. ఈయన వెళ్ళి ముందు దారి పొడుగుని దాదాపు ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఉంటారో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి, స్వాగత సుమాంజలు, జనాలను ఏర్పాటు చేయాలి. ఇంకా జనాలంటే ఊరికినే రారు కదా, వాళ్ళకి ఖర్చులు పోయి. మాకు అసలు సీట్ వస్తుందో రాదో తెలియదు, ఇస్తారెవరో తెలియదు, ముందుగా మేము ఎలా ఖర్చు పెట్టాలి అనేది. అంటే ఈ లోపల అది అయ్యిందంటే మళ్ళీ ఇప్పుడు శంకర్రావు అని ఇది ఒక యాత్ర. నిజంగా తమ్ముళ్ళకి ఇది ఒక పరీక్ష లేదంటే ఏంటి? రాజకీయ పార్టీలో ఉంటే సంపాదన ఉంటది అనేది చాలా మంది అనుకుంటారు. ఏదో రాజకీయ నాయకులు అందరు తినేస్తారని. అవును. నేను ఫీల్డ్లో ఈ 30 ఏళ్లలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే 5 నుంచి 10 మంది సంపాదించుకుంటారు, 80 నుంచి 90 మంది తగలేసుకుంటారు ఇందులోకి వచ్చి. ఒక మా సెంటర్లో పునుగులు, ఇడ్లీలు, బజ్జీలు ఇవన్నీ వేస్తారు, పొద్దున్నుంచి అమ్ముతుంటారు ఒక భార్యాభర్త. నాకు చాలా రోజుల నుంచి, నేను సింగనగర్లో ఉన్నప్పటి నుంచి అక్కడ కాస్త టేస్ట్ బాగుంటుందని అక్కడికి వెళ్ళి తింటుంటా. వాళ్ళు కష్టపడి సంపాదించుకుని కూడబెట్టుకున్న డబ్బులతో మొన్న రాజకీయాల్లోకి వచ్చారు. 30-40 లక్షలు ఖర్చు ఎలక్షన్. వాళ్ళకి కొత్తగా ఒరిగేది ఏంటి? ఎలా వస్తుంది వాళ్ళకి? ఒక కార్పొరేటర్గా పోటీ చేస్తే ఎంత ఇస్తారు వాళ్ళకి? జీతం 2000-3000 ఇస్తారు. 30 లక్షలు ఎక్కడ? అది ఎక్కడ? ఇంకేం చేయాలి అప్పుడు? ప్రభుత్వ ఏ కాంట్రాక్ట్లో చేసుకుంటూ తినాలి. అప్పుడు కాంట్రాక్ట్లు చేసేటప్పుడు ఒక్కళ్ళే ఉంటుందా? అక్కడ ఆ పార్టీ కోసం కష్టపడ్డ 3-4 మాకు కావాలి. లేదా అప్పుడు మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళే తీసుకోవాలి. అది కూడా ప్రభుత్వం ఎంత ఇస్తుంది వరకు? ₹1 కోటి ఇస్తే అందులో 10 లక్షలు తినగలుగుతారు, కానీ లేదు కదా. ఇక ఏ కబ్జాలు చేయడము, లేకపోతే ఏ సెటిల్మెంట్లో చేసుకోవాలి. అంటే ఒక నిజాయితీ కలిగిన వ్యాపారి చివరికి రౌడీగా మారాలి, లేదా అక్రమార్కుడిగా మారాలి. రాజకీయం అంటేనే ఈ దరిద్రం. రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి లేకపోవడం అన్నది సమస్య. అదే కొన్ని పార్టీలు అరే నువ్వేం ఖర్చు పెట్టబాకరా అని చెప్పి తీసుకొస్తాయి. కొన్ని పార్టీలు మీరు తగలబెట్టుకోకపోతే ఎట్లా అని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతో తగలబెట్టుకోకపోతే ఎట్లా అనే ప్రశ్నే ఎక్కువ. ఇక్కడ ఇందులో మళ్ళీ ఎథిక్స్ అంటే చెడులో మంచి ఎత్తుక్కోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసేటప్పుడు చాలా క్లియర్గా ఏ నియోజకవర్గానికి ఎవరు అభ్యర్థి ముందే ఖరారు చేసేసి, అన్న నీకు సీట్ ఇస్తున్నా, నీకు ఇవ్వలేకపోతున్నానన్న, కలుద్దాం అక్కడ అనేసి చెప్పి ఆ నియోజకవర్గపు పాదయాత్ర ఖర్చు ఆ అభ్యర్థితోనే పెట్టించాడు. అంతేగాని 2-3 కూర్చుని మీ ముగ్గురు తగలేసుకోండి, నేను వచ్చిన తర్వాత నేను ఎవరితో తర్వాత డిసైడ్ చేస్తాను అనలా. ఇప్పుడు అలాగే ఉంది. ఇతని దగ్గర ఆ ఇది ఉంది. అందుకనినే జగన్ కి సంబంధించి ఇంత రచ్చ నడుస్తున్నా వ్యతిరేకత అన్నది వీళ్ళు ఎంత రెచ్చగొడుతున్నా సరే అంత రాకపోవడానికి కారణం అది. అతను ముందే చెప్పేసి పాదయాత్ర అప్పుడు కూడా ఖర్చు నువ్వే పెట్టుకో, ఈవెన్ గెలిచిన తర్వాత అతనికి వరకే బాధ్యత. ఆ నియోజకవర్గం అతని చేతికి వదిలేస్తున్నాడు. 4-5 ఎంకరేజ్ చేయట్లా. ఇది అతని ఫార్ములా. ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతున్నది? 3 పోటీ పడండి, 5 పోటీ పడండి, భుజం మీద చేస్తారు, ఫోటో ఇస్తారు, నాన్నో కొడుకు. ఆ తర్వాత వాళ్ళు నాకు లోకేష్తో టచ్లో ఉన్నాను అనొకళ్ళు, చంద్రబాబుతో టచ్లో ఉన్నారు ఒకళ్ళు, పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నారు అనొకళ్ళు, వీళ్ళందరూ తిప్పలు పడతారు. సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్కి జనసేనలు కూడా బ్యానర్లు పెట్టాలి అక్కడ. ఎందుకు? ఆ జనసేన ఆశిస్తోంది అక్కడ కాబట్టి వాళ్ళు పెట్టాలి.
అవును అదే సమయంలో ఇళ్ళు పెట్టాలి. అవును ఇక్కడ ఫైనల్ గా ఏమవుతున్నది, ఖర్చు అయిపోతుంది. అదే వాళ్ళ బాధ కూడా. తప్పట్లేదు. అది ఆ నిజాయితీ అన్నది వాళ్ళు ఆలోచించాలి. అరే బాబు, ముగ్గురిని ఎందుకు నాశనం చేయడం, ఒక్కళ్ళని ఖర్చు పెట్టిస్తే సరిపోతుంది కదా. అసలు పాదయాత్ర అప్పుడే చేసేసి ఉండాలి. పాదయాత్ర అప్పుడు కొన్ని అనౌన్స్ చేశాడు కదా, అట్లాగే అనౌన్స్ చేసేస్తే సరిపోతుంది కదా. కానీ ఇప్పుడు ఈ పొత్తు వచ్చింది కాబట్టి డేర్ చేయలేకపోతున్నారు. కానీ యువకులం అయిన వెంటనే మళ్ళీ శంకరరావు అనే కాన్సెప్ట్ తీసుకోవడం, ఒక పక్క ఆయన ఆల్రెడీ కదలరా అంటే ఒక పక్క ఆయన తిరుగుతున్నారు. అంటే ఇది పార్టీకి కలిసి వస్తుందా? రేపొద్దున్న ఈ వివాదాలు ఇవే కొన్ని ఏదో అంటారు, చిలికి గాలి వల్ల మారితే రేపొద్దున బయటకు పోతారు అందరూ, అలాంటిది ఏమైనా జరుగుతుంది? ఇది బయటకు పోయేదే ఉండదు, కానీ బర్డెన్ ఎక్కువైపోతుంది ఎలక్షన్ అయ్యేటప్పటికి. ఇప్పుడు సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం జగన్ ఎందుకు పెట్టుకోవట్లేదు, ఖర్చు సంగతి అతనికి తెలుసు. అతను మ్యాక్సిమం తన నాయకుడికి తక్కువ ఖర్చుతో వెల్ సెటిల్డ్ అవ్వాలని చూస్తున్నాడు. వీళ్ళది ముందు మనకి ఇక్కడ పార్టీ అప్లిఫ్ట్ కావాలనే రూట్లో వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. బేసిక్ సమస్య ఏమవుతున్నదంటే ఇప్పుడు అయిపోతుంది మళ్ళీ. సరే, ఒకటి యువగళం అయిపోయింది, రాకదలరా అయిపోయింది, శంకరరావు మళ్ళీ రేపు పొద్దున ఎన్నికని ప్రచారం చేయాల్సిందే. అది మామూలే. మళ్ళీ ఆ 45 రోజులు, ఇప్పుడు నెల రోజుల్లో రోజుకి 2-3 చోట్ల తిరగాల్సిందే. నోటిఫికేషన్ వచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ తిరుగుతాడు, చంద్రబాబు తిరుగుతాడు, జగన్మోహన్ రెడ్డి తిరుగుతాడు, ఈయన తిరుగుతాడు. అందరూ తిరిగినప్పుడు మళ్ళీ తిప్పాల్సిందే అక్కడ. అంటే మళ్ళీ ఖర్చు పెట్టాల్సిందే. అప్పుడు ఇక అభ్యర్థి ఖర్చు పెడతాడు అనుకో. అవును, అప్పుడు అభ్యర్థిని అనౌన్స్ చేస్తే అభ్యర్థి భారీ సభ పెట్టాలి, జనాలు తరలించాలి, రోజు ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళు. రోజు వాళ్ళ వెనకాల 100 మంది 1000 మందిని వేసుకు తిరగాలి కదా. ఒక్కడే పోతే వాల్యూ ఎట్టుంటది. ప్లస్ అంటే ఏంటి ఇక్కడ ఈ లోపం మనం చూస్తే, సరైన ప్లానింగ్ లేదా టీడీపీలో, లేదంటే కూటమి వల్ల పొత్తు పెట్టుకోవడం వల్ల ప్లానింగ్ మిస్ అవుతుందా? అట్లేం లేదు, అది ఎప్పుడు అంతే ఉంటుంది. ఇద్దరు ముగ్గురు అదేదో సినిమాలో ఉంటది కదా, నలుగురిని ఎత్తుక్కో, ముగ్గురిని సెలెక్ట్ చేసుకో, ఇద్దరితో తిరుగు, ఒకరితో పెళ్లి చేసుకొని, అట్లాగా 4-5 ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. అలా అనుకుంటే అందులో 2-3 ఆరిపోతారు కదా లాస్ట్ ఎన్నికలు వచ్చేసరికి. అదే కదా వాళ్ళ గొడవ. అదే దక్కినాడు ఓకే, దక్కలేనాడు పరిస్థితి ఏంటి? అదే కదా గొడవ. వాళ్ళు మళ్ళీ వాళ్ళకి మీకు చూస్తాం అంటారు, చివరికి ఏ కార్పొరేషన్ చైర్మన్ పడేస్తాం, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తా ఉంటారు, మళ్ళీ దాని డబ్బులు. తెలుగుదేశంలో సమస్య అదే. నీకు ఇస్తాను, జగన్ కి చంద్రబాబుకు ఉన్న తేడా అదే. నేను చూసుకుంటాను అని చెప్తే జగన్ ఆ ముక్క చెప్పాడంటే 100కి 95% ఖాయం. చంద్రబాబు నాయుడు చెప్పాడంటే 100కి 30% మాత్రమే నమ్మకం. ఇక్కడ కూడా ఇతను మిస్ అయినవి ఉన్నాయి. ఏది మంత్రి పదవి ఇస్తానని ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇవ్వలేకపోవడము, కాపు రామచంద్రారెడ్డిని చూడలేకపోవడము, చెవిరెడ్డికి తీసుకురాలేకపోవడం, ఇట్లాంటి. కానీ అది మంత్రి పదవి లాంటి వాటి. సీట్ల సంబంధించి ఆ ప్రాబ్లం రాలా. అతను క్లియర్ గా ఉంటాడు. ఇక్కడ ఇద్దరి ప్రాంతీయ రాజకీయాల్లో ఉన్న తేడా అదే. మళ్ళీ పవన్ కళ్యాణ్ది సేమ్ ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ తనకే సీట్లు వస్తాయో తనకే తెలియనప్పుడు తన ఏది కన్ఫర్మ్ చేస్తాడు? అంటే ఒకటి వాళ్ళు అసలు ఇంతలా ఖర్చు పెట్టే వాళ్ళు కూడా లేరులేండి పాపం. అంటే టీడీపీతో పోలిస్తే 4 రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నాం కదా మనం. ఇప్పుడు సబ్ పెట్టారంటే, కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గర మెచ్చుకోవాల్సింది ఏంటంటే తనకి ఈ డబ్బులు ఉండదు ఖర్చు. ఏది జనాల్ని పోగేసుకు రావడానికి అయ్యే ఖర్చు ఉండదు, పై ఖర్చులు మాత్రం. ఇప్పుడు మీకు ఒక మీటింగ్ పెడితే జనాల్ని పోగేసుకు రావడానికి తిండికి, మందుకి, స్టేజ్కి, ఈ 4 దశల్లో ఖర్చు లెక్కేసుకోవాలి. ఇందులో పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి ఒక్క ఖర్చు మాత్రమే ఉంటుంది, స్టేజీ ఖర్చు. అది కూడా చాలా చోట్ల పవన్ కళ్యాణే పెట్టిస్తాడట సొంతగా ఖర్చు. అతని దగ్గర ఆ నిజాయితీ ఉంది. తెలుగుదేశంకి అట్లా కాదు. నలుగురులో ఇప్పుడు ఒక కమిటీ బానేస్తారు, వాళ్ళలో ఇప్పుడు నువ్వు ఆ స్టేజ్ చూసుకో, నువ్వు ఆ బ్యానర్లు చూసుకో, నువ్వు భోజనాలు చూసుకో, నువ్వు మందు చూసుకో, ఈ అనుకునే పరిస్థితి ఉంటాయి వీళ్ళకి. కానీ మనం గతానికి ఇప్పటికీ చూసుకుంటే ఈ పబ్లిసిటీ పిచ్ అనేది, అంటే ఒక ఇందులో వైసీపీకి కూడా ఏం మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సిద్ధం పేరుతో వాళ్ళు పెట్టే పోస్టర్లు, లేదంటే శంకరం ఇప్పుడు ఎలా ఉంటే ఎంతమంది ఏదో కాటన్ జెండాలు ఈ కట్టేవారు, ఇప్పుడు పెద్ద పెద్ద కట్అవుట్లు ఏదో ఈ కోకోకోలా, పెప్సీ వాళ్ళు లైటింగ్ బోర్డులు ఇస్తారు చూడండి, అలాంటిది ప్రతి పాన్ షాప్ దగ్గర ఒక బోర్డు సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిది, శంకర్రావు అని చెప్పి లోకేష్ గారిది. అంటే ఇద్దరికిద్దరు కూడా పోటీ పడుతున్నారు. నిన్న ఒక నాయకుడితో నేను మాట్లాడాను మొన్న, అదే ఏ పార్టీ అనేది పక్కన పెడితే, ఒక జిల్లాకి 17 కోట్లు ఖర్చు పెట్టాడంట ఆయన, ఓన్లీ ఈ బోర్డులకి, ఈ ఫ్లెక్సీలకి, ఇట్లా 17 కోట్లు దీనికోసం ఖర్చు చేసామనేది. అతను సీట్ వద్దారో ఏదో తెలియదు, ఖర్చు అయితే పెట్టిస్తున్నారు. 2 పార్టీల్లోని ఈ పరిస్థితి ఉంది. ఎందుకు ఇప్పుడు ఈ ఎన్నికల మీద అంత పిచ్చ పీక్స్కి వెళ్ళిపోతుంది పబ్లిసిటీ? ప్రతి ఎన్నికల్లోని ఇదే దరిద్రం ఉంటది. అమాయకుడు బలైపోతుంటాడు, లేదా డబ్బు ఉన్నది కదా అని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చేస్తే నా సీట్ వచ్చేస్తా అనుకునేవాడు మునిగిపోతాడు.
అవును. ఫైనల్ గా వచ్చేటటువంటి లెక్కలు వేరేగా ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ తగలేసుకోవడం కంటే ఆ నాయకుడు మొహాన్ని డబ్బులు పడేస్తే సీటు పార్టీలకు కూడా ఇంత ముందు అంత ఉండేది కాదు కదా, అంత పెద్ద పెద్ద బోర్డులు పెట్టి అంత ఆ రోజుల్లో రేంజ్ ఆ రోజు, ఈ రోజుల్లో రేంజ్ ఈ రోజు. ఎప్పటికప్పుడు ప్రచార ఖర్చు పెరిగేది కానీ తగ్గేది కాదు. ఇదివరకటి రోజుల్లో ప్రచారానికి సంబంధించి జనాల్లో ఎక్కువ తెప్పడానికి ఎక్కువ ఖర్చు అయ్యేది. జనాల్ని తీసుకెళ్లటము, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఒక 100 మందిని పోగేసుకోవాలా, ఆ 100 మందికి రోజుకి 500 ఇవ్వాలా, క్యాష్ 500 ఇవ్వాలా, 500 ఖర్చులు పెట్టాలా. ఇది లాస్ట్ ట్రిప్. ఈ దఫా అట్లాగా జనం దొరకట్లా ముందు, అందుకని జనాల్ని వెంట మొబలైజ్ చేసుకునే పని తగ్గిపోతుంది. మీరు ఎదవరకటి సభ అంటే గనక అసలు ఆ తండోపతండాలు వేరు. అందులో ఎక్కువ మంది అభిమానులే ఉండేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు తీసుకునేవాడే 100-70 మంది ఉంటున్నారు. ప్లస్ జనం గ్యాదరింగ్లు 5-10 వేలు అయినా చాలు. ఇప్పుడు వీళ్ళు కొత్తనే కాన్సెప్ట్ నేర్చేసుకున్నారు. ఒక 5,000 మంది వస్తారు అనుకున్నప్పుడు చిన్నపాటి గ్రౌండ్ లో చుట్టూతో ఫ్లెక్సీలు పెట్టేస్తారు. ఆ వచ్చినోడు ఆ మధ్యలోనే కూర్చుంటాడు కదా, నిండుకు కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే పేపర్లలో ఫోటోల కోసం గ్యాదరింగ్ జనాల్ని తగ్గించేస్తున్నారు, ఖర్చు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఆ వచ్చిన జనానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. అవును అవును. ఈ 2 సభలతో యువగలం లేదంటే శంకరావంతో దీనివల్ల ఒక భారీ మైలేజ్ ఏమైనా తీసుకొస్తారా నిజంగా నారా లోకేష్ గారు టీడీపీకి? తెలుగుదేశం యాక్టివిటీ మొత్తం అంటే రాకదలరా కావచ్చు, శంకరావం కావచ్చు, బాదుడే బాదుడు కావచ్చు, ఇట్లాంటి మీకు తెలుగుదేశం లక్షణం ఇవాళనే కాదు, అది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో రోజు ఏదో ఒక కార్యక్రమం పెడతానే ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్లో ఏది కార్పొరేట్ స్కూల్లో పాఠాలు లాంటిది. రోజు అక్కడ రుబ్బి ఆ తర్వాత హోంవర్క్ ఇచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి పని చేసుకురమ్మంటారు చూడండి. వీళ్ళకంతే కూర్చుని టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, సభలు, సమావేశాలు, అదేది మోటివేషనల్ క్లాసెస్ ఇవన్నీ జరుగుతుంటే మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలు పెడుతుంటారు. వాళ్ళకి ఖాళీ ఉంచరు, వాళ్ళని ఖాళీ ఉంచరు. జగన్ రాజకీయానికి ఇలా రాజకీయానికి ఉన్న తేడాదే. వీళ్ళ దాంట్లో ఏ పని చెప్పక ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటున్నారు, వీళ్ళ దాంట్లో ఎక్కువ పని అయిపోయి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, అంతే తేడా. నారా లోకేష్ గారు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలనుకుంటున్నారా టీడీపీకి? అందుకేమన్నా ఈ తరహా ప్రచారం అది కూడా అభ్యర్థులతో భారీగా అది సహజం కదా. అంటే వాస్తవంగా మొన్న లోకేష్ ని పక్కన పెట్టారు, అందుకని లోకేష్ పాదయాత్ర ద్వారా హైలైట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ పొత్తు ఈ హడావిడి మధ్యలో లోకేష్ ని పక్కన పెడుతున్నారన్న ఫీడ్బ్యాక్ వెళ్ళిపోవడంతో పాటు తెలుగుదేశానికి వారసులు లేకుండా చేస్తున్నారు. ఆఫ్టర్ చంద్రబాబు దేనికి పనికిరాడు అనే టైపులో లోకేష్ అంటే పవన్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకొస్తే ఇక పార్టీ పరిస్థితి ఏంటి రేపు పొద్దున అన్నటువంటి కన్ఫ్యూజన్ని కవర్ చేయడానికే లోకేష్కి హైప్ ఇవ్వాలి కూడా తప్పదు. పవర్ వస్తున్నాడేనా ఇదంతా, లేదంటే తన పార్టీలో తనకి పోటీ ఇంకెవరు? చంద్రబాబు గారి తర్వాత ఆయనే కదా, అనేది ఎస్టాబ్లిష్ కావాలి కదా, అందుకోసం చేస్తుంటే ఓన్లీ పవన్ డామినేట్ చేయడానికేనా? అట్లేం లేదు. అంటే పవన్ కళ్యాణ్ దాని మీద పార్టీలో ఇంటర్నల్ చర్చ నడుస్తుంది, మనవాడికి ప్రయారిటీ ఇవ్వాలి, అందుకని అవసరమైతే రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టి మరీ పబ్లిసిటీ ఇస్తారు పార్టీ నాయకులు. సేమ్ టైం ఇతనేం చూసుకుంటాడు లోకేష్, తన నాన్న తర్వాత తనే చూసుకోవాలి కార్యక్రమం అంతా కూడా. కాబట్టి దానికి తగ్గట్టుగా జనంలోకి ఎక్కువ ఎమర్జీ కావాలి. ఇదివరకంతా కూడా ఈ సినిమాల పుణ్యమానే అతను మైనస్ అయ్యాడు బాగా, ఇప్పుడు అతను ప్లస్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అతను ఉపన్యాసాలు తీరు మార్చుకోవడం, శరీరపు రూపు మార్చుకోవడం, తర్వాత పదే పదే ఇంటరాక్షన్ కావటం, తద్వారా ఎక్కువ కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ టైంలో ఎస్టాబ్లిష్ కాకపోతే తర్వాత శాశ్వతంగా రైట్ టైమే అంటారా శంకరావం ఇప్పుడు పెట్టడం? మన యువగాళం ఒక రకంగా అది హిట్ టాక్ అయితే ఏం రాలేదు, కాబట్టి జనంలో ఉండాలి లీడర్ అనేవాడు. రెండవది ఏంటంటే ఎలక్షన్స్ కు ముందు అయోమయంలో ఉన్నది పార్టీ, అయోమయాన్ని పూర్తి చేయాలంటే పార్టీ యాక్టివిటీ ఉందనేటువంటి ఫీలింగ్ జనంలో తీసుకెళ్లాలి, పోటీలో ఉందనే ఫీలింగ్. అంటే వరుస ఫ్లాప్లు కొట్టి కన్నా సైలెంట్ ఉండడం బెటర్ అనేది ఒక సూత్రం. ఒకటి ఫ్లాప్ అయిన తర్వాత ఇంకోటి హిట్ కోసం ప్రయత్నం చేసి అది కూడా ఫ్లాప్ అయింది అనుకోండి, ఉన్న పరుగు మొత్తం పోయింది అంటారు కదా, అదేమైనా జరుగుతుందా? ఇక్కడ తెలుగుదేశం యాక్టివిటీలో ఒక స్ట్రాటజీ ఉంటుంది. మీకు ఆ ఊర్లో ఫెయిల్ అయినా మిగతా చోట్లంతా కూడా సక్సెస్ అనే టాక్ తేగలరు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాడిని మనం అందరం పోలు చేసి అడగం కదా. ఇప్పుడు అక్కడ ఎంతమంది వచ్చారు, 3,000 రావచ్చు, 5,000 రావచ్చు. కానీ టీవీ ఛానల్లో వచ్చే లైవ్లు కావచ్చు, పేపర్లో వచ్చే వార్త కావచ్చు, ఇదంతా చూసినప్పుడు లోకేష్ ఎరగదీసేస్తున్నారంటారా, బాబుకి అసలు మొన్న లక్షలాది మంది వచ్చారా, ఇట్లాగే ఉంటది. వాళ్ళకి ఆ మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి ఆ హైప్ నడుస్తుంది, అది ధైర్యం వాళ్ళకి.
రైట్, చూద్దాం ఇదంతా మరి కలిసి వస్తుందా రేపు పొద్దున్న నారా లోకేష్ గారికి. ఒక పక్క యువగళం అయిపోయింది, ఇప్పుడు శంకరావం. ఖర్చులు అయితే తడిసి మోపుడు అవుతున్నాయంట అభ్యర్థులకి. వాళ్ళు ఇంకా అభ్యర్థులు కాదో కూడా వాళ్ళకే గ్యారంటీ లేదు. తేల్చేసిన తర్వాత వెళ్ళుంటే వేరే రకంగా ఉండేది. ముందుగా ప్రకటించకుండా వాళ్ళతో ఖర్చు పెట్టించడం అనేది ఇప్పుడు అంతర్మదనంగా ఇదే చర్చ అయితే నడుస్తుందట. ఇవి కుమ్ములాట్లు కూడా దారితీస్తాయి అనేది విశ్లేషణలు చెప్తున్నమాట. చూద్దాం ఏం జరుగుతుంది.